కొత్తగా ఇప్పించే ప్రయత్నం. శ్రీకాకుళం జిల్లా నందిగాంలో ఆఫ్షోర్ రిజర్వాయర్ పనులపై సిపిఎం నేతలు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, జిల్లా కమిటీ సభ్యులు నంబూరు షణ్ముఖరావు ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం రిజర్వాయర్ ప్రాంతాన్ని పరిశీలించింది. 2008లో 125 కోట్ల అంచనాతో ప్రారంభమైన ఈ ప్రాజెక్టు 18 ఏళ్లు గడిచినా 40% పనులు కూడా పూర్తి కాలేదని విమర్శించారు. రిజర్వాయర్ పూర్తయితే 4 మండలాల్లోని 108 గ్రామాలకు 24,600 ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. ప్రభుత్వం వెంటనే నిధులు కేటాయించి పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే దశల వారీగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. మంత్రి చంద్రబాబు అచ్చెన్నాయుడు గారిని ఇవాళ ప్రజలు అడుగుతున్నారు, దానికి సమాధానం చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం. ఎందుకనంటే 2008లో ప్రారంభించిన ఆఫ్షోర్ రిజర్వాయర్ నేటికి 18 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ప్రతి ఎన్నికల్లో మేము ఆఫ్షోర్ రిజర్వాయర్ పూర్తి చేస్తామని చెప్పి మభ్య పెట్టడం తప్ప ఇంతవరకు మీరు ఎందుకు పూర్తి చేయలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని అడుగుతున్నాం. ఈరోజు ఈ ఆఫ్షోర్ రిజర్వాయర్ పూర్తి చేయకపోవడం వల్ల పలాస, మెలియాపుట్టి, నందిగాము, టెక్కల మండలాల్లో 108 గ్రామాల్లో 24,600 ఎకరాలు ఇవాళ ఏమో బీడు భూమిగా పడ పైసా కూడా మీరు కేటాయించలేదే. ఎందుకు మీరు కేటాయించలేదు? అందువల్ల ఈవేళ రైతాంగానికి కానీ ఈ నీరు కానీ లేకపోతే పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని మీరు చెప్పదలుచుకోండి. అంతేకాదు ఈరోజు మొత్తం ఈ జిల్లాలో సస్యశ్యామలం కావాలంటే పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేసి ఇచ్చాపురం వరకు మీరు నీరు అందిస్తే జిల్లాలోని ప్రజలు కొనుగోలు శక్తి పెరుగుతుంది, వ్యవసాయ ఆదాయ పరిశ్రమ. ఈరోజు 2009లో షట్టలు కొమ్ముకున్న తర్వాత ఈరోజు షట్టలు ఇప్పుడు వరకు మీరు బిగించలేదు. చివరి భూముల వరకు నీరు అన్నారు, ఎక్కడికక్కడ కాలువలు గండిపడుతుంది. నిన్నగా అమ్మను కూడా కాలువలు గండిపడిపోవడం ఉంది. మీరు చూసేది ఉన్నారు, మీకు తెలియదా అని అడుగుతారు. ఈరోజు మోహితారు బ్యారేజ్ ఉంది, అది శిథిలావస్థ చేరిపోయింది. 50 సంవత్సరాలు పూర్తయింది. ఆ శిథిల వ్యవస్థ అయింది, ఆధునీకరణ చేయాలని 1500 కోట్ల రూపాయలు కావాలా, దానికి మీరు నిధులు ఇవ్వాలని ప్రతిపాదన పెడితే ఒక్క పైసా కూడా మీరు ఇవ్వలేదే. అందుకోసం పెండింగ్ ప్రాజెక్టు పూర్తి చేయకపోతే దశల వారి ఉద్యమాన్ని చేపడతామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తున్నాం.